ఈరోజు చాలా మంది దేవుని యొద్దకు వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వస్తున్నారు. వారికి తెలియదు మనం దేని దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చామంటే ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తం నెరవేర్చేలా నన్ను సిద్ధపరచు, నీ వాక్యముతో మాట్లాడు. ఎందుకంటే నేను మిగిలిన 6 రోజులు లోకములో ఉంటున్నాను గనక నా చిత్తమే దేవా అది నన్ను బలపరుస్తూ ఉంటుంది. ఈ రోజు నేను నీ చిత్తం ఎరిగి నీ చిత్తాన్ని జరిగించే సాధనము కావాలనుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. అందుకనే మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన చిత్తము అన్ని కూడా పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడాలి. ఇక్కడ దేవుని చిత్తానికి లోబడాలి. చాలా మంది దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని, దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. ఎందుకు వెళ్తారు దేవుని ఎదుటంటే దేవుని ఎదుట వారి ఇష్టాలు చెప్పి దేవుని ఇష్టాన్ని మార్చేసి తమ ఇష్టాలను సాధించుకొని రావాలని వెళ్తుంటారు. ఎవరినైనా అడగండి, ఎవరైనా క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, సిక్కులు కానివ్వండి, దేవుడని నమ్మి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నామన్న వారు ఎందుకు వెళ్తారు? నా ఇష్టాన్ని దేవుని ద్వారా సాధించాలి, నా జీవితంలో ఉన్న అవసరతను దేవుడు నెరవేర్చేలా నేను మొక్కుకోవాలి, ప్రార్థన చేయాలి, పూజ చేయాలి, నమాజు చేయాలి. అది ఏదైతే పేర్లు మార్చుకున్నారంతే. కానీ కోటాను కోట్ల మంది దాని కొరకు వెళ్తున్నారు. సీమోను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ సీమోను లాంటి వాళ్ళు ఎక్కున్నారు ఈరోజు. మనం కూడా అదే అంటాం కదా, ప్రభువా ఇదిగో నేను దశమ భాగం ఇస్తాను, నాకు కూడా నా జాబ్ ఇచ్చేయి, నా ప్రమోషన్ ఇచ్చేయి, లేదా నాకు లాభం ఇచ్చేయి. కాదు, అందుకే అది తప్పుడు విధానం. తన గర్వాన్ని, తన పాత స్వభావాన్ని వదలాలి. అందుకని ఇంకా తన చిత్తమే, తన ఆలోచనలే, తన స్వభావమే అతన్ని ఎంతగా బలవంతం చేస్తుందో ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు మన ఆ పాత స్వభావం ప్రభు సన్నిధిలోనికి వచ్చిన దేవుని చిత్తానికి లోబడడం. ఈరోజు మనం తెలుసుకున్న విషయం అదే. నేను దేవుని చిత్తమును నెరవేర్చడానికి మందిరానికి వెళ్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ఎందుకు వెళ్తున్నారు మీరు సంఘానికి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని చిత్తానికి లోబడటానికి.